పౌరుమామిలిలో సాయిరాం కాలేజీలో ఫేర్వెల్ వేడుకల్లో పాల్గొన్న వైసీపీ స్టేట్ డాక్టర్స్ వింగ్ సెక్రటరీ డాక్టర్ కళ్యాణ్. పౌరుమామిల సబ్ ఇన్స్పెక్టర్ హనుమంతు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకమైనదని, ఈ దశలో కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. పరీక్షా టైంలో ఒత్తిడికి లోను కాకుండా ముందు నుండి ఒక ప్రణాళిక ద్వారా చదువుకోవాలన్నారు. ప్రముఖులకు అలాగే ఇక్కడ ఉన్న అధ్యాపకులకు పిల్లలకు అందరికీ నా యొక్క శుభాభివందనములు. ఇప్పుడు మీరంతా ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నారు అంటే ఇది ఇంటర్మీడియట్ అనేది ప్రతి మనిషికి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. మీరు స్కూల్లో చదివినంత ఒక ఎత్తు అయితే ఇప్పుడు కాలేజీలో చదివేది ఇంకొక ఎత్తుగా పరిగణించాలి. అంటే మీరు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా ఇక్కడే టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళు వ్యవసాయం చేసి మిమ్మల్ని కాలేజీ పంపించడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా బాగా చదువుకొని మంచి మంచి రంగాల్లో రాణించాలని కోరుతున్నాను. అలాగే ఈ కళాశాల విషయానికి వస్తే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అంటే ఈ ఊర్లో దాదాపు 170 మంది స్ట్రెంగ్త్తో ఈ కాలేజీ నడుస్తూ ఉందంటే అది ఇక్కడ ఉన్న టీచర్స్ గొప్పతనము, అలాగే స్టూడెంట్స్ యొక్క కష్టం కూడా ఇందులో ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంత ముందు కాలంలో అంటే మేము చదివే టైంలో దాదాపు 5వ తరగతి వరకు ఇంగ్లీష్ సబ్జెక్టే ఉండేది కాదు. 6వ తరగతిలో ఏబిసిడి నేర్పించేవాళ్ళు, అలాగే హిందీ సబ్జెక్టు 8వ తరగతిలో ఉండేది. ఇక్కడి నుంచి 10th తర్వాత ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ రాక ఎన్నో కష్టాలు ఎదుర్కొని చదువుకోవాల్సి వచ్చే పరిస్థితులు అప్పుడు. ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు కానీ అలాగే ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మంచి గురువులు ఉండడం వల్ల మీరు పై చదువులకు వెళ్ళినప్పుడు ఈజీగా వాటిని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతూ ఉంది. ఇంకో విషయం ఏమిటంటే ఇంటర్మీడియట్ దీన్ని సాధ్యమైనంత వరకు పిల్లలు దాన్ని ఉపయోగపడేలాగా వాడుకోవాలి. అట్లా కాకుండా దాన్ని వేరే విధంగా వాడుకుంటే భవిష్యత్తులో నష్టపోయేది మీరే. ఇంకా కొంతమంది చూసుకుంటాం బైక్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. కనీస వయసు లేకుండా అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా బైక్ డ్రైవింగ్ చేస్తారు. దీనివల్ల రేపు ఏదైనా ప్రమాదం జరిగితే నష్టపోయేది కూడా మీరే. నేను వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, కొంతమంది అబ్బాయిలు చాలా ఉత్సాహంతో అరవడం, కేకలేయడం చేస్తా ఉన్నాం. మంచిదే, కానీ ఇదే ఉత్సాహం చదువులో ఉండాలి, అలాగే అల్లరిలో కూడా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కష్టపడి చదవండి. ఈ ఇంటర్మీడియట్ తర్వాత వివిధ కోర్సుల్లో చేరడం జరుగుతుంది. అది చేరిన తర్వాత మీకు పై చదువులకు వెళ్ళాలనుకుంటే వేరే మన దేశం కాకుండా విదేశాలకు వెళ్ళి చదువుకొని అక్కడే సెటిల్ అవ్వకుండా చదువు అయిపోయిన తర్వాత వచ్చి
మన దేశానికి ఉపయోగపడేలా సేవలు అందించండి. అంతేగాని మన దేశంలో చదువుకొని ఉన్నత విద్య కోసం పై దేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ కావడం అనేది సరైన పద్ధతి కాదని నేను భావిస్తున్నాను. మనము పుట్టిన గడ్డకి, పుట్టిన ఊరికి ఎంతో కొంత మేలు చేసినప్పుడే మన జీవితం సార్థకమవుతుందని నేను భావిస్తున్నాను. అలాగే మీ అందరూ కూడా ఈ ఎగ్జామ్స్కు స్ట్రెస్కు లోనై ఎగ్జామ్లో లాస్ట్లో మీకు తెలిసిందే కూడా మర్చిపోయి మార్కులు తక్కువ తెచ్చుకునేదానికి కాకుండా పేపర్ టఫ్గా వచ్చినప్పుడు మీకు తెలిసింది రాస్తే అందరితో పాటు మీకు కూడా మంచి మార్కులు వస్తాయి. అలాగే మీ అంతా కష్టపడి చదివి మీ ఇంట్లో తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యానికి మంచి పేరు తీసుకువస్తారని మరొకసారి మీ అందరికీ